టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారట. 18వ తేదీ వరకు గడువు. వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్న సెర్చ్ కమిటీ. సో చైర్మన్ ఎవరన్నది 100కి 100% ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో ఇవన్నీ కూడా ఫార్మాలిటీ అనుకుంటా నేను అనుకోవడం. ఐ థింక్ సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్లో, రొటీన్ ప్రాసెస్లో భాగంగా ఈ దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. సో కానీ అల్టిమేట్గా డెసిషన్ తీసుకునేది ముఖ్యమంత్రి, ప్రభుత్వం మాత్రమే. వాళ్ళు అనుకున్న వాళ్ళనే ఆ చైర్మన్గా నియమిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా జరిగేది అదే. సో కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్స్ లేకుండా అవినీతికి దూరంగా ఉన్న వ్యక్తులని, విద్యావంతులను మాత్రమే ఆ స్థానంలో నియమించాల్సి ఉంటుంది. సో ఆ దిశగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిద్దాం. రకరకాల పేర్లు వినబడుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు ఫామ్లను ప్రభుత్వ వెబ్సైట్ www.telangana.gov.in అందుబాటులో పెట్టామని, పూర్తి పత్రాలు ఆన్లైన్లో లేక ఆ వెబ్సైట్కు మెయిల్ ద్వారా ఈ నెల 18 సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులు పరిశీలించి పేర్లను ప్రతిపాదిస్తుందని వివరించారు. గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కొందరు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టుల భర్తీకి తొలిసారి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం చైర్మన్ సభ్యులను గవర్నర్ నియమిస్తారని, తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ నిబంధనలకు లోబడి దరఖాస్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ నోటిఫికేషన్లో ఉన్న అంశాలేంటి? టీఎస్పీఎస్సీ నిబంధన 3 ప్రకారం కమిషన్లో చైర్మన్తో పాటు సభ్యులు 11 మందికి మించి ఉండడానికి వీల్లేదు. కమిషన్లో సగం మంది సభ్యులు కేంద్ర రాష్ట్రాల సర్వీసుల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారై ఉండాలి. వీరిపైన విజిలెన్స్ కేసులు ఉండరాదు. మిగతా సభ్యులు అకాడమిక్స్, మేనేజ్మెంట్, న్యాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి. కేంద్ర రాష్ట్ర పిఎస్సీల సభ్యుల పదవీ కాలం 6 ఏళ్ళు అయితే ఆలోపు యూపీఎస్సీలో సభ్యుడి వయస్సు 65 ఏళ్ళు. రాష్ట్ర పిఎస్సీలో సభ్యుడి వయస్సు 62 ఏళ్ళు నిండితే వారి పదవీ కాలం పూర్తవుతుంది. మరోసారి ఆ పోస్ట్లో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు. ఒకసారి అయిన వాళ్ళు మళ్ళీ అవ్వడానికి వీల్లేదు. ఒకటి. రెండోది ప్రధానమైంది, 62 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి కూడా అక్కడ అవకాశం లేదు. సో యాక్చువల్గా ఇక్కడ ఆకునూరు మురళీ గారిని నియమించాలన్నది ఒక ఆలోచన చేసినట్టున్నారు. బట్ ఆయన ఈ 62 ఇయర్స్ అన్నది ఆయనకి కొంత ఇబ్బందిగా మారినట్టుగా అనిపిస్తున్నది. ఆయనకు కూడా పెద్దగా సో టీఎస్పీఎస్సీ చైర్మన్ కంటే కూడా నేను స్కూళ్ళు వీటి మీద, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తా అన్న ఒక అభిప్రాయాన్ని ఆయన తెలియజేసినట్టున్నారు. సో దాంట్లో భాగంగా మరి ఈ 62 ఇయర్స్ అన్నదాన్ని కూడా మార్చడానికి ఏమన్నా వీలుందంటే అది చాలా కష్టసాధ్యమే. ఏం చేస్తారన్నది చూడాలి. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తులో అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, వృత్తి, ప్రభుత్వ సర్వీసులో పనిచేశారా, చేసిన కాలం ఎంత, ఎప్పుడు పదవీ విరమణ చేశారన్న వివరాలు పొందుపరచాలి. విద్యార్హతల్లో డిగ్రీ, ఇతర కోర్సులు, పాస్ అయిన తేదీ, పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులు, డిస్టింక్షన్ వివరాలు, స్పెషలైజేషన్ సబ్జెక్టు వివరాలు తెలియజేయాలి. అధికారుల కేటగిరీలో ప్రభుత్వ సర్వీసులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ హోదాల్లో పనిచేశారో చెప్పాలి. ఇట్లా ఇంకో ఆమె కూడా రాజీనామా చేసిందట. టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ రాజీనామా. సో ఆల్మోస్ట్ అందరు ఇంకొకరు రాజీనామా చేయాల్సి ఉన్నట్టున్నది. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. సో అందరు రాజీనామాలు చేశారు. దాదాపు అందరి రాజీనామాలని ఆమోదించడం కూడా జరిగిపోయింది. సో ఇది అంత ఈజీ కాదు. అంటే రిజైన్ చేయడము ఈజీ అయినప్పటికీ ఆమోదించడం ఇదంతా కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. సో అది గవర్నర్ డెసిషన్ తీసుకోవాలి. నియమించేది కూడా గవర్నరే అల్టిమేట్గా. సో అన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇవన్నీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కానీ కేసీఆర్ అయితే లాస్ట్ టైం మొత్తం వాళ్ళు ఎవరెవరైతే అనుకున్నాడో, ఎవరెవరైతే పేపర్ లీక్ చేసి సామర్థ్యం ఉన్నదో వాళ్ళందరినీ పెట్టి అవతల పడేసింది.